ప్రస్తుతం చూస్తున్నట్లయితే అన్ని పార్టీలు ఒక పక్క ఉన్నాయి కదమ్మా. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తుతో వస్తున్నారు. జగన్ ఒక పక్క ఉన్నాడు. జగన్ ఓడిపోతారు అంటున్నారు. అందరూ ఒక పక్కే ఉన్నారు. ఒంటరిగా ఉన్నాడు. గెలుస్తాడంటారా? లేదు, శవం సింగలగే వస్తుంది. పందులు గుంపుగా వచ్చినా ఏమి చెయ్యవు. శవం అప్పుడు సింగలగానే వస్తుంది బాబు. పందులన్నీ గుంపుగా వచ్చినా ఏమి చెయ్యవు మా బాబుని. ఇప్పుడు చూస్తున్నట్లయితే అమ్మా, వాలంటరీ సెక్షన్ ఉపయోగపడుతుందమ్మా మీకు? చాలా బాగా ఉపయోగపడుతుంది బాబు. తెల్లరు 5 గంటకు వచ్చి తలుపు తట్టి పింఛనీళ్ళు ఇస్తున్నారు. ఎన్నాళ్ళు ఎప్పుడో ఎన్ని పాటలు పడి లైన్లు కట్టి వాళ్ళకి పింఛనీళ్ళకి డబ్బులు, వాళ్ళకి 10 రూపాయలు డబ్బులు కూడా ఇచ్చేసుకుండేవారు. అలాంటి సమస్య లేకుండా చాలా బాగా చేస్తున్నాడు జగన్ బాబు. మరి అంటే అభివృద్ధి పరంగా టీడీపీ గవర్నమెంట్ లో జరిగింది, జగన్ గవర్నమెంట్ లో ఏం జరగలేదు అంటున్నారు. అక్కడ మాటలు ఇక్కడే చెప్పుకుంటున్నారు అంటున్నారు. అలాగే అంటున్నారు. పడిన వాళ్ళు, ఆ పార్టీకి పడిన వాళ్ళు అన్ని చేయడం వారవలేక, వీళ్ళు చేసిన పనులు అభివృద్ధి చేసిన చూడలేక, చేయడం చేతకాక ఇలా చెప్పుకుంటున్నారు బాబు. మరి చూస్తున్నట్లయితే అమ్మా, వాలంటరీ సెక్షన్ పెట్టారు కదమ్మా. ఈ వాలంటీర్స్ వల్ల మీకు ఇబ్బంది ఏమైనా ఉందా? అంటే వాలంటీర్ల వల్ల వాళ్ళకి జీతాలు ఉచితంగానే ఇస్తున్నామని చంద్రబాబు నాయుడు వాళ్ళు టీం అంటున్నారు. మరి అదేమి కాదమ్మా, అలాగేమి లేదు. ఒక వాలంటీర్ 50 ఇల్లు అప్పు చెప్తున్నారు. వాళ్ళకి ఇన్నాళ్ళ ఒక క్యాస్ట్ కావాలంటే ఎన్నో పాటలు పడేవారు. వెళ్ళి ఇలా ఇల్లు కట్టి 2 రోజులు 3 రోజులు నెలల కొలు తడబడి చేసేవారు. ఇప్పుడు అలా కాదు, వెంటనే ఇలా చేసి అలా చేసి పెడుతున్నారు వాలంటీర్లు. వాలంటీర్ సమస్య వచ్చిన కాడి నుంచి చాలా బాగుంది. ఏదేమైనా మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు రావాలంట, అంతేనా? చంద్రబాబు నాయుడు ఎలాగ వస్తాడండి? అంతే, ఎంత చేసి జగన్ వస్తాడా చంద్రబాబు నాయుడు వస్తాడా? అదే మేము అడుగుతున్నా. జగనే జగనే జగనే. అభిమానం, సిద్ధం, నమ్మకం అన్ని కూడా మాకు. ఏదైనా మళ్ళీ ఫైనల్లీ పవన్ కళ్యాణ్ రావాలంటారు, అంతేనా? గట్టిగా వినపడట్లేదు. జగన్ అంటే వస్తాడు. జగన్ మళ్ళీ ఆంధ్రాలో ఎగిరే జెండా జెండా జగనే. వైఎస్ఆర్ ఏది సైకిలా ఫ్యానా? గెర 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 గెర.